అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సో ఎస్, దట్స్ మై ఒపీనియన్. వెళ్ళారా మీరు ఏమన్నా పెళ్ళికి? లేదు అబ్బా. అంటే చాలా తక్కువ మందిని పిలిచారు కదా, అందులో ఏమన్నా మీరు ఉన్నారా అని. లేదు లేదు. సో బట్ విజయ్ దేవరకొండ గారు ఫ్రెండ్ కదా, మూవీలో అది బయట బయట ఏమన్నా కంటిన్యూ అయిందా కొంచెం అయినా ఏమన్నా? నా 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 నేను అదే, నాకు ఇది ఒకటి ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఏమైనా అవుతే గానీ నేను మాట్లాడను అని. సో అంతగా ఏం మాట్లాడలేదు. బట్ హీ రికగ్నైజ్ మీ ఆన్ అర్జున్ రెడ్డి సెట్. అప్పటికి ముద్దపప్పు ఆవకాయ రిలీజ్ అయింది. దట్ వాజ్ రియలీ స్వీట్ ఆఫ్ హిమ్. అంటే ముద్దపప్పు ఆవకాయలో ఉన్నావు కదా అంటే అది నేనే. బట్ ఆయన కూడా మరి అలాగే వచ్చారు కదా, స్ట్రగుల్ అయ్యి బ్యాక్ ఎండ్ లో Yes, చేసుకుని. yes, మీరు ఎలా వెనక ఎవరెవరున్నారని చూసారో, ముద్దపప్పు ఆవకాయలో మీది కొంచెం పర్లేదు, అవును, రికగ్నైజ్ అవును. చేయొచ్చు. అవును, సో రికగ్నైజ్ చేసి ఉంటారు చూసి. ప్రాబబ్లీ. బట్ ఆన్ స్క్రీన్ మాత్రం క్లోజ్ ఫ్రెండ్ కదా, వెళ్ళి పట్టేసుకుని ఎస్ ఎస్, అది చెప్పాను నేను. అడిగి మరి చనువు తీసుకున్నారు అని చెప్పి ఆన్ స్క్రీన్. అవును, ఎందుకంటే ఉంటుంది కదా, అంటే అదంతా కొత్త నాకు. సో ఆబ్వియస్లీ అండ్ సీయింగ్ అన్ యాక్టర్ హూ ఇస్ దాట్ గ్రేట్ లుకింగ్ ఇస్ రేర్. సో మళ్ళీ కింద కామెంట్స్ చదివాను, అదే అమ్మాయి చేస్తే ఫెమినిస్ట్ అంట. నేనన్నా అట్లీస్ట్ నేను అడిగి చేశాను రా బాబు, ఒకవేళ అడగకుండా చేసుంటే అది డిఫరెన్స్. నైస్, కరెక్ట్గా మా వాళ్ళు పట్టుకున్న పాయింట్ కూడా కరెక్టే. మరి అదే అమ్మాయిని మేము పట్టుకోగలం అలాగా, నేను ఫ్రెండ్ అని చెప్పి హీరోయిన్ ఎలా పట్టుకోగలను. ఇప్పుడు ఇంప్రొవైజేషన్ ఉంటది కదా, అది మీరు అడిగి yeah. ఆమె కంఫర్ట్ ఏం చెప్పగలుగుతాను నేను. అంటే బయట ఇప్పుడు అంటే వాళ్ళకి కంప్లీట్లీ తెలియదు కదా, ఏదో నేను ఎందుకు అడిగానంటే బాగోదు కదా. ఇప్పుడు నేను అందరి ముంగట అడగకుండా చేయి వేసేస్తే అతను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతే. అండ్ ఆల్సో యాక్టింగ్లో ఇంప్రొవైజేషన్ అంటారు కానీ కొన్నిసార్లు యూ టేక్ ఇన్, కొంచెం ఎవరైనా ఇంప్రొవైజ్ చేస్తే నీకు సడన్గా అది టేక్ వేస్ట్ కూడా అయిపోతుంది. సో నేను అందుకే ముందే చెప్తాను, నేను ఇది చేస్తాను, ఇది చెప్తాను స్క్రిప్ట్లో లేకపోతే, సో దట్ టేక్ వేస్ట్ అవ్వకూడదు. విద్య అనుకుంటా కదా అది అందులో క్యారెక్టర్. మీకు మీకు మొత్తం మీ క్యారెక్టర్స్ అన్నిట్లో ఏ నేమ్ ఎక్కువ? ఐ మీన్ ఎవరన్నా మిమ్మల్ని కాకుండా పక్కన విద్య, మాయా అని పిలిచినప్పుడు ఇలా తిరిగారు, అలాంటిది ఏదైనా ఉందా? దివ్య, ఏకం. ఓకే. ఐ డోంట్ నో, ఐ రిలేట్ యాక్చువల్లీ. మా అన్నయ్య పేరు అనికేత్, ఇంకో అన్నయ్య ఉండేవారు, ఆయన పేరు అంకిత్, నా పేరు అదితి. సో నేనేమనుకునేదాన్ని, నా పేరు అంకిత అని పెట్టచ్చు కదా, అదితి ఏంటి మరి బయట దానిలాగా. సో చిన్నప్పటి నుంచి నా పేరు అతిథిలాగా. అతని పేరేమో రఘువరన్ అలా అంటాడు కదా, కార్తిక్ కార్తిక్ హీరో పేరు, నా పేరేమో రఘువరన్ విలన్ పేరు. నాకు అలానే అనిపించేది, అదితి ఏంటి అదితి, క్యూట్ గా అంకిత అని పెట్టచ్చు కదా అని అనుకునేదాన్ని. ఒకవేళ నాకు చాయిస్ ఇస్తే అంకిత అని పెట్టుకుంటా నేను. ఎందుకు అలా? ఇప్పుడు మీ సిద్ధు గారు ఎప్పుడు మైక్ పట్టుకున్నా ఐ లవ్ యూ అదితి అంటా ఉంటారు. అదితి అంకిత మ్యాకల్ అని పెట్టుకుంటా. ఆన్ స్క్రీన్ రోల్ ఏదైనా మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది ఉందా ఇప్పటి వరకు టిల్ డేట్? అంటే ఇలాంటి రోల్ ఒక్కటైనా నేను చేయాలి అని. రీసెంటే ప్రభుత్వ సారాయి దుకాణం, అది అంటే అలాంటి క్యారెక్టర్స్ అందరికి ఈజీగా ఎర్లీ స్టేజ్లో రావు. పెద్ద స్టార్ అయ్యాక అప్పుడు మీకు సరే ప్రూవ్ చేసుకోవడానికి అప్పుడు క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. కానీ నాకు కొంచెం ఎర్లీగా వచ్చింది. అండ్ మూవీ గురించి నేను ఇంకేం మాట్లాడను, బట్ రిలీజ్ అయ్యాక ఐ కెన్ టాక్ అబౌట్ ద ఫిలిం. బట్ నా క్యారెక్టర్ వరకు నేనైతే ఎంజాయ్ చేశా. బూతులని కాదు కానీ దట్ వాట్ యూ సే, ఆ బోల్డ్నెస్, ఇలా నోరు మూసుకొని ఉండరు అమ్మాయిలు ఈ మూవీలో. ఏమైనా అన్యాయం జరిగితే ఎలా అయితే నేను ఆ రోజు నోరు మూసుకొని ఉన్నానో, అలాంటి అన్యాయం ఈ మూవీలో జరిగితే నోరు మూసుకొని అయితే ఉండదు అమ్మాయి. సో యా, ఆ రెబల్ అది నాకు నచ్చింది. ఎందుకంటే నేను రియల్ లైఫ్లో అలా చేయలేను. రియల్ లైఫ్లో సరే బాయ్ అలా ఉంటాను. సో బట్ ఆ కస్ వర్డ్స్ వొకాబ్యులరీలో, ఐ మీన్ ఆ టర్మినాలజీ చాలా అందులో వాడుంటారు కదా ఆన్ స్క్రీన్. అది ఏదైనా మీ పర్సనల్ డిక్షనరీలో యాడ్ అయిందా క్లోజ్డ్ వన్స్ దగ్గర యూజ్ చేయడానికి? ఫ్రెండ్స్ని, చాలా మంది ఫ్రెండ్స్ని సరదాగా డి వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా ఏదైనా యాడ్ అయిందా మీకు? లేదు, అలా ఏం మాట్లాడలేదు. నాకు యాక్చువల్లీ అది ప్రొనౌన్సియేషన్ కూడా నాకు అంతగా వచ్చేది కాదు. ఐఎమ్ లైక్ ఓకే ఓకే ఇలా. అండ్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ పికింగ్ డిక్షన్స్, అంటే ఐ కెన్ pick the nuances and all that. So
దానివల్ల కొంచెం ఈజీ అయింది తప్పితే ఇంకేం లేదు. అండ్ మీరు ఐ మీన్ కొంతమంది అంటే ఇవి ముందు నుంచి పాష్ పోరీస్ నుంచి ట్రావెల్ అయిన వాళ్ళకి తెలుసు. బట్ ఎవరైనా ఇప్పుడు నార్మల్లీ మీ ప్రొఫైల్ చూసినా ర్యాండమ్గా చూసినా అవును. ఈ నేమ్ ఒకటి ఇవన్నీ చూసిన వాళ్ళు తెలుగు అమ్మాయి కాదనుకుంటారు. అదే నా కోపం కూడా. అంటే అంకిత అని పెట్టుంటే అయిపోయేది. మీరు మళ్ళీ అంకిత దగ్గరికి వెళ్ళారా? మీ సర్నేమ్ చూస్తారు కదా ఎలా అయినా అది ఉంది అట్లీస్ట్ డాడీ నుంచి వచ్చింది కాబట్టి అది కన్ఫ్యూజింగ్ గానే ఉంటది. అది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నేను ఏం చేయలేదు. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయండి. మ్యాకల్. మ్యాకల్. ఓకే. మ్యా. తెలుగు అమ్మాయిలాగా ప్రొనౌన్స్ చేశారు. అదేమి మీరు ముంబై అమ్మాయిలో ప్రొనౌన్స్ లేదు చేయలేదు. లేదు, ఇట్స్ మ్యాకల్ అంతే. నైస్ నేమ్, యూనిక్ నేమ్ ఉండడం ఈ రోజుల్లో కానీ అవసరం. కష్టం అయిపోద్ది సర్చ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ లో. సో యా. అండ్ మీ విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారు నచ్చింది ఏంటంటే లిటరల్లీ అంటే మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది వచ్చి మీడియాకి ఆ టైంలో తర్వాత మీడియాకి ఏదో పార్టీ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తారు. వీళ్ళు మీడియాకి పార్టీ ఇచ్చి అందరినీ పిలిచి పాపం ఫొటోస్ ఇచ్చారు. ఓ వావ్. బయట 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎవరికో స్కాలర్షిప్స్ ఇస్తానన్నారు. వావ్. ఇంకొకటి ఏంటంటే స్వీట్స్ పంచిపెట్టారు రోడ్డు మీదకి. ఐ మీన్ చిన్న పిల్లలకి ఎవరెవరికో చాలా చేశారు. అంటే ఒక పొలిటీషియన్ ఒక పొలిటికల్ కపుల్ చేస్తారు చూడండి, వాళ్ళకి అవసరం లేదు. బట్ ఏదో గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా, నన్ను ఆన్ స్క్రీన్ లో ఎంతమంది ఎగ్జాక్ట్లీ ఆదరిస్తున్నారు అని. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అది బాగా నచ్చింది. అంటే ఇప్పుడున్న ఐ మీన్ పెద్ద పెద్ద స్టార్ ఫ్యామిలీస్ చేస్తూ ఉంటాయి ఇవి. అందరూ మిగిలిన అందరూ కూడా చేస్తారనేది లేదు. అవునవునవును. అండ్ ఆల్సో అంత ఎనర్జీ పెట్టడం అనేది గ్రేటే ఇలాంటి పనులకి. ఎందుకంటే వాళ్ళకి అంత చాలా బిజీ ఉంటారు ఆ లెవెల్ యాక్టర్స్. అంటే రోజు డబ్బింగ్ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది, డాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది, జిమ్కి వెళ్ళాలి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. అలాంటిది టైం తీసుకొని, ఎందుకంటే ఆడియన్స్ మా కోసం టైం తీసుకుంటున్నారు కాబట్టి. సో యా, దట్స్ అ గుడ్ థింగ్. సో మీరు ఎప్పుడన్నా మీ లైఫ్లో ప్రైవేట్ లైఫ్ని కోల్పోయాననే ఒక పాయింట్లో ఉందా? అంటే మేబీ కొంచెం ఫ్రీగానే స్లో పేస్డ్లోనే చేసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు ప్రాజెక్టులు. బట్ ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్లో ప్రైవసీ అనేది, నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ లేదు ఈ పాయింట్లో. లవ్ దాంట్లో ఉంది. అంటే ఇప్పుడు నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోలేను. ఎందుకు అంటే ఇప్పుడు నేను అరేంజ్డ్ మ్యారేజ్ ఒకవేళ చేస్తే మా అత్తమ్మ మామయ్య నా గూగుల్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. దే మైట్ జస్ట్ ఆస్క్ లైక్ డిలీట్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ ఐ డోంట్ వాంట్ టు డిలీట్ దెమ్. అలా అది మిస్ అయిపోయింది నాకు. అంటే ఎందుకు డిలీట్ చేయమంటే, అది డిలీట్ అనేది చాలా చిన్న ఆప్షన్ నార్మల్గా చూసిన వాడికి. ఎందుకు డిలీట్ చేయని అంటున్నారు? నేనేం తప్పు చేయట్లేదు కదా. తప్పు చేయనప్పుడు ఒకవేళ ఏదైనా చేస్తే యాక్సెప్ట్ చేసినట్టు, నేను తప్పు చేస్తున్నానని నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టు. సో అలాంటప్పుడు ఐ గెస్ లవ్ మ్యారేజే బెటర్ అరేంజ్డ్ మ్యారేజ్ కన్నా. ఎందుకంటే నేను యాక్చువల్లీ ట్రెడిషనల్ అమ్మాయిని. నాకు అంటే గడప తొక్కకూడదు, గడప దగ్గర హలో అనొద్దు, ఇలాంటివి నాకు చాలా ఉన్నాయి. నా బ్యాగ్ లో నరదిష్టిది అది ఉంది. కలిసిన వాళ్ళందరికి పెట్టుకుంటే ఒకసారి ఓపెన్ చేయండి హ్యాండ్ బ్యాగ్. వద్దులే, లేదు ఓపెన్ చేయండి. ఓరి నాయను, ఉండదు. మాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు. మీరు ఇట్స్ ఓకే. బట్ ఎనీవే శ్రీశైలంలో ఆ డబ్బా ఉంది. బట్ లేదు మేము హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయండి, ఏమేమి ఉన్నాయో మాకు చూపించండి. అది వద్దులే, అది కావాలంటే నరదిష్టి తీస్తాను నేను. అంటే చాక్లెట్స్ అవి ఇవి. ఇది డబ్బా దిష్టి చుక్క. ఏముంది అందులో? దిష్టి చుక్క, అది బ్లాక్ ది ఉంటది కదా, కాళ్ళకి పెడతాం. ఓకే కాటుక టైప్. ఓకే, అది పెట్టుకుంటారా కాళ్ళకి? ఇప్పటికి నేను పెట్టుకున్నాను. అంటే తెచ్చిన రోజు పెట్టుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరికి పెట్టుకుంటా పోతున్నా రోజు. ఎందుకు అంటే నేను దిష్టి నమ్ముతాను. మీ ఫ్రెండ్స్ కి పెట్టడం ఏంటని మీరు పెట్టుకోకుండా? నా ఫ్రెండ్షిప్ కి దిష్టి తగలకూడదని. లైక్ బాగా తగులుతుంది. నా ఫ్రెండ్స్ కుళ్ళుకుంటారు జనాలు నాకు ఇన్ని మంది ఫ్రెండ్స్ ఉన్నారని. సో ఐ డోంట్ లైక్ ఇట్. సో మీ ఫ్రెండ్స్ మీద మంచి కేర్ ఉంది. నాకుంది. ఏమైనా టాటూస్ లాంటివి ఏమైనా వేయించుకున్నారు ఇప్పటిదాకా? ఉంది, ఒక్కటే ఉంది. అమితుమి ఒకటే డేట్, రిలీజ్ డేట్. సో హ్యాండ్ బ్యాగ్ ఒకటి పెండింగ్ పెట్టొద్దు ప్లీజ్, దయచేసి మా కోసం ఆ హ్యాండ్ బ్యాగ్లో ఏమన్నాయో చూపించండి. ఏం క్యారీ చేస్తారని తెలుసుకోవడానికి. ఇది యాక్చువల్లీ ఆధార్ కార్డ్ పెట్టుకోవడానికి వాడుతున్నాను. టిపికల్ ఇండియన్స్, అమ్మమ్మ కాలం నుంచి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ దీంట్లో నా ఫ్రెండ్స్ పిక్చర్స్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే తినకి పెళ్ళి అయిపోయింది.
సో షీఈ్ ఇన్ యుఎస్ నౌ. యాక్చువల్లీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి పెళ్ళి అయిపోయింది. సో వాళ్ళ పిక్చర్స్ పెట్టుకొని తిరుగుతున్నా నేను. వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు. వాళ్ళు అంటే నేను 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఎప్పుడు కొంతమంది. ఉంటాయి మీతో ఆ ఫొటోస్? ఎస్ ఎప్పుడు ఉంటాయి. అంటే ఇప్పుడు డిజిటల్ ఎరా కాబట్టి డిజిటల్ ఫోటోలు ఎవడైనా పెట్టుకుంటాడు. ఈ అలవాటు వాళ్ళే ఇచ్చారు. వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి నా ఫొటోస్, నా దగ్గరే కాదు. ఎవరండి మీ ఫ్రెండ్స్ అలాగా మీ ఫొటోస్ క్యారీ చేస్తూ మీరు వాళ్ళ ఫొటోస్ క్యారీ చేస్తూ వాళ్ళ పేర్లు? వైషు, మేఘా, సూపి, రాధిక. ఐషు, ఇద్దరు ఐషులు ఉన్నారు, ఐషు స్క్వేర్ లాగా. సో వాళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్. అబ్బాయిలో అయితే తుషార్ ఫోటో ఉంది. హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్, అంటే ఇప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండే. గణేష్ ఉన్నాడు, అమిత్ ఉన్నాడు. నాకు కోపం వస్తుంది తెలుసా, రాధిక ఇంకా అమిత్ పేర్లు అలా వాడారని. అర్జున్ రెడ్డిలో అమిత్ అంటారు, రాధిక అక్క. నేనేమో నా ఫ్రెండ్స్ పేర్లు అవి అలా వాడకండి. సో నైస్ నైస్. సో దిస్ ఇది ఇవి క్యారీ, అందుకే ఆ డిస్ట్ ఇది. ఓకే, వాళ్ళ నా ఫ్రెండ్స్ పేర్లు వేరేలా వాడకండి. పక్కనే దిష్టిది పెట్టారు. నైస్, సీరియస్లీ నైస్. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఫొటోస్ ఫోన్ లో ఉండడం కామనే కదా. సో ఇలాంటప్పుడు ఒక ఫిజికల్ థింగ్ క్యారీ చేయడం అనేది గ్రేట్ థింగ్. ఒకసారి నా ఫ్రెండ్ వైషు హర్ట్ అయింది. దాంతో నేను ప్రామిస్ చేసా దానికి ప్రీమియర్కి వెళ్దాము ఇది అది అని. నేను ఫోన్ ఎత్తలేదు, నాకు ఏదో వేరే పని ఉండే. తను ఏం చేసింది, మాట్లాడలేదు, ఒక 3 months మాట్లాడలేదు. తర్వాత నా ఫోన్ తీసుకొని తన వాల్పేపర్ పెట్టుకుంది. ఇది చూసినప్పుడల్లా నువ్వు చేసింది నీకు గుర్తు రావాలి అని. సో దే ఆర్ వెరీ క్యూట్ దట్ వే. నైస్ నైస్. సో ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయండి? ప్రభుత్వ సారాయి దుకాణం అండ్ హలో ఇట్స్ మీ అని వరుణ్ సందేశ్ గారితో మూవీ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఉంది, అది ఇంకా చెప్పలేను. సో యా, ఈ 3 ఐ ఫినిష్ డబ్బింగ్. యా రెడీ ఉన్నాయి. సో దేని మీద ఎక్కువ హోప్స్ ఉన్నావేంటి? 3 మీద ఉన్నాయి. అంటే ఎందుకంటే 3 డిఫరెంట్. ఒకటి ఇది మీరు చెప్పినట్టు బూతులు ఇవి అవి ఉన్నాయి, స్ట్రాంగ్ రేజ్ యాంగర్ క్యారెక్టర్. ఇంకోటి కొంచెం విలనిష్, కొంచెం అంటే కావాలని కాదు కానీ కొంచెం విలనిష్ క్యారెక్టర్ ఉంది. 3వదేమో మళ్ళీ సైలెంట్ మంచి పిల్ల. సో యా, ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్. సో ఎస్. ఏదైనా మీలో ఒక యాంగిల్ ఇంకా వాడుకోలేదు డైరెక్టర్స్ అనేది? ఎస్, కూచిపూడి డాన్స్ తెలుసు నాకు. ఇంకా యాక్చువల్లీ ఓన్లీ మోహన్ సార్ పెట్టారు అమితుమిలో. అవునవును, అది కాకుండా ఇంకేం మూవీలో యాంగిలే వాడట్లేదు. సో ఎస్, ఓకే, అది ఒకటి ఉంటుంది అలా వెనకాల నడుస్తుంది. సో మంచి డాన్స్ మీద ఉన్న ప్రాజెక్ట్ వస్తే లైక్ మయూరి అలాంటి సినిమాలు ఏమన్నా వస్తే రెడీ ఉన్నా. నైస్ అండి, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఖచ్చితంగా అవి జరగాలి. మా ఐ డ్రీమ్ వేదికగా మేము కూడా స్ట్రాంగ్గా విష్ చేస్తున్నాం. సో అది జరగాలి, మీకు ఒక డాన్స్ ప్రాజెక్ట్ రావాలి అండ్ కోరుకున్నారు కదా కొన్ని అన్ని జరగాలి, త్వరగా జరగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం కలవాలి. Of course, ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ కలవాలి, మీరు ఇంకా షేర్ చేసుకోవాలి సెక్స్ లో ఎక్స్పీరియన్స్ అన్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో స్వీట్ ఆఫ్ యూ, లిటరల్లీ ఆ ఫోటోస్ గురించి కానీ చాలా మీ వాల్యూస్ కొన్ని చెప్తున్నా. సూపర్. డేస్ ఎంత మారినా అదే కొంచెం కాంట్రడిక్టివ్ ఉంది లేదు, నన్ను చూస్తే అలా అనిపించను. బట్ గ్రేట్. షో బిజినెస్ అంటారు మన యాక్టింగ్ అందరూ. మీరు ఇంకా మారలేదు, మీరు చాలా వాల్యూస్ కంటిన్యూ అవుతున్నాయి. గడప తొక్కకండి అప్పటికి. నెవర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ, బాయ్.